తో రైడర్ని కట్టడి చేయడానికి చూస్తున్నారు. ఎస్, ఇది తిరగ రాసే విధంగానే వారి యొక్క మెయిన్ రైడర్ ఎవరైతే అతనిని బంధించడం జరిగింది. భీమవరం వారి యొక్క ఆశలు చిగురిస్తున్నాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. రాధిక గారు, సర్ప్రైజ్ టాకిల్ లెఫ్ట్ ఇన్ లో ఉన్నటువంటి ప్లేయర్ నుండి చక్కటి డైవ్ టాకిల్ అయితే చూసాము. ఒక చిన్న టైం అవుట్ అయితే తీసుకుంటారు రెఫరీస్. మేబీ జస్ట్ కన్సల్ట్ చేసుకుంటున్నారు. ఎండ్ లైన్లో ఎంపైర్ని కూడా పిలిచినట్టుగా ఉన్నారు. మరి ఎండ్ లైన్లో ఏమైనా డిఫెండర్ ఎండ్ లైన్ క్రాస్ చేశాడా అనేది చెక్ చేసుకుంటున్నట్టుగా ఉన్నారు బిఫోర్ ది వర్డిక్ట్. ఒకసారి చూద్దాము, ఎండ్ లైన్ ఎవరైనా క్రాస్ అయ్యారా? ఎస్, క్రాస్ అయ్యాడు. బట్ అంతకన్నా ముందు ఇన్ పొజిషన్లో ఉన్న ప్లేయర్ ట్యాకిల్ గనక చేస్తే అది ప్రాబ్లం లేదు. డిఫెండర్ అవుట్ అయ్యాడు. ఆట ప్రారంభిస్తున్నారు, సాధించారు. అలాగే ఏదైనా అద్భుతం జరగచ్చు అని మనం ఆటలో ఏదైనా జరగచ్చు. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఇది విజయనగరం నింజాస్ కి. 1 vs 3. కాకపోతే కొండలరావు చాలా క్లెవర్ గా బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. చక్కటి 4 పాయింట్ లీడ్. మరి విజయనగరం నింజాస్ రివైవ్ అవ్వగలుగుతుందా? ఇక్కడ అయితే రాజశేఖర్ రెడ్డి రేడ్కి వచ్చాడు. 1 vs 5. మేబీ డూ ఆర్ డై రేడ్ సిచ్యుయేషన్ లోనే ఆమె తూమి తెలుసుకుంటారు. ఇక్కడ ఎవరు కూడా తొందరపడట్లేదు. ఒక టచ్ పాయింట్, ఒక రివైవల్ కూడా విజయనగరం నింజాస్ కి. ఎట్టకేలకు ఒక రివైవల్ అయితే లభించింది. పొరపాటు వారికి తెలియకుండానే చేసేస్తున్నారు రాధిక గారు. నిజంగా అక్కడ క్యాచ్ పట్టుకోవాల్సింది కాదు. మరి ఎందుకు ఆ పొరపాటు జరిగిందో వాళ్ళు చాలా చాలా దాన్ని రికవర్ చేసుకోవడం కష్టమైపోతుంది. ఎందుకంటే యువతల సామాన్యమైన టీం కాదు, అసాధారణమైన టీంగా విజయనగరం ఇప్పటికే గుర్తింపు పొందింది. ఛాయిస్ నెంబర్ 6 అద్భుతమైనటువంటి రైడ్తో మరింత రెట్టించిన ఉత్సాహంతో తన యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. వాళ్ళలో మానసిక ఉత్సాహం పెరిగింది. అయినా విజయనగరం వారు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా డిఫెండింగ్తో అతన్ని బంధించేసి ఆ పాయింట్ని విజయనగరం కైవసం చేసుకున్నారు. మరి డూ ఆర్ డై రేడ్ లో మరి రేడర్ ని టాకిల్ చేయగలిగారు. ఇక్కడ విజయనగరం నింజాస్ బ్రిలియంట్ డైవ్ టాకిల్. తర్వాత పవన్ వచ్చి సపోర్ట్ ఇచ్చాడు. దాంతో మరొక రివైవల్ మెల్లిమెల్లిగా కంబ్యాక్ అవుతోంది. ఇక్కడ విజయనగరం నింజాస్ కూడా మరొకసారి సూపర్ టాకిల్ ఆపర్చునిటీ భీమవరం గార్డియన్స్ కి. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ఇంతకుముందు రేడ్ లో ఫస్ట్ పాయింట్ తీసుకెళ్లాడు. రాజశేఖర్ రెడ్డి డెఫినెట్గా అవకాశాన్ని కోల్పోయాడు. భీమవరం వారికి మరింత చేయూతనిచ్చినట్టుగా తను కోర్టు బయటికి నెట్టవేయబడడం జరిగింది. వావ్, 2 points టు భీమవరం గార్డియన్ బికాజ్ సెకండ్ సూపర్ టాకిల్ భీమవరం గార్డియన్స్ కి. ఇది బ్రిలియంట్ ఫాలో త్రూ డాష్, అది సోలోగా వచ్చాడు. మరి డిఫెండర్ ఏమైనా క్రాస్ అయ్యాడా అంటే లేదు. వర్డింగ్ మాత్రం ఫేవర్ గా వెళ్ళింది. సూపర్ టాకిల్ కలిసి వస్తోంది భీమవరం గార్డియన్స్ కి. అండ్ ఇక్కడ మరొక టాకిల్ పాయింట్ విజయనగరం నింజాస్ మెల్లిమెల్లిగా రేడర్స్ లో అవుతున్నారు. డిఫెన్స్ పికప్ అవుతోంది రెండు జట్లలో కూడా. అండ్ మరొక రివైవల్ ఇక్కడ టీమ్ కి. దుర్గాని ఈజీగా డబుల్ టై క్యాచ్ చేసి బంధించడం జరిగింది. మరి టోర్నమెంట్లోనే మంచి రైడర్లో ఒకరుగా ఎంట్రీ ఇచ్చినటువంటి దుర్గా ఇంత ఈజీగా పట్టుబడడం చాలా దురదృష్టకరం. మళ్ళీ ఈ సూపర్ ట్యాకిల్ ఛాన్స్ భీమవరం వారికి. ఈ సూపర్ ట్యాకిల్ ఛాన్స్ తోటే వీరు క్షణం ముందుకు వెళ్తున్నారు. మరి ఈసారి ఈ రైడ్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాలి. విజయనగరం వారు ప్రతి రైడ్ని కూడా డిసైడ్ రైడ్గానే ఆడుతున్నారు. అదే వీరికి భీమవరం వారికి అడ్వాంటేజ్ అవుతుంది. వంశీ 100% రేట్ స్ట్రైక్ రేట్ తో ఉన్నాడు. ఇది ఒకటే ఎంటీ రేట్ చూసాము. 5 రేడ్లలో 5 పాయింట్లు సాధించాడు. క్విక్ ఎంటీ రేడ్ ఇది భీమవరం గార్డియన్స్ నుండి. నెక్స్ట్ వచ్చే రేడ్ మరి డూ ఆర్ డే రేడ్ అవుతోంది విజయనగరం నింజాస్ కి. కాబట్టి ఇక్కడ సుమంత్ ఒక డిఫెండర్ వచ్చి వాక్ లైన్ క్రాస్ చేసి రేడ్ ని లీగల్ అయితే చేసుకున్నాడు. 3 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నా సరే రాధిక గారు భీమవరం వారు ఎక్కడ తొందరపడకుండా చాలా సంయమనంతో ప్రతి రైడ్ని కూడా వ్యూహాత్మకంగా ఇప్పుడు రైడ్ డిసైడ్ చేయవలసిన అవసరం లేదు అన్నట్టు వారు డెడ్ లైన్ దాటి రైడ్ని సేఫ్ రైడ్గా వెనక్కి వెళ్ళిపోయడం జరిగింది. ఇప్పుడు మనం లీడ్ తక్కువ ఉన్నారు. 3 పాయింట్లు మనం లోన తీస్తే లీడ్లోకి వస్తాం. అర్థమైందా చెప్పది? ఓకేనా? కోచ్ అయితే చెప్తున్నారు మరి మనం లీడ్ తక్కువలో ఉన్నాము, అవతలి టీం లీడ్ చేస్తోంది, సో క్యాలిక్యులేటివ్ గా ఆడండి చెప్తున్నారు.
కోర్స్ ప్లేయర్స్కి అలాంటి ఇన్పుట్స్ ఇంపార్టెంట్ బికాజ్ గేమ్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్కడ డిసైడ్ చేయాలి రేడ్ అనేది ఉంటుంది. అండ్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఇక్కడ భీమవరం గార్డియన్స్ మరి థర్డ్ టైం లక్కీ అవుతారా? ఇది డూ ఆర్ డై రేడ్ కాదు కాబట్టి వంశీ కూడా డిసైడ్ చేయనక్కర్లేదేమో. 1 versus 3 బ్యాక్ చెక్ చేసుకొని ఆడుతున్నాడు. ఫార్వర్డ్ మొమెంటం తీసుకుంటున్నా కూడా మేబీ బ్యాక్ వెళ్తాడా? లేదు, ఇక్కడ మరి రేడర్ సేఫ్ అయ్యాడు. దాంతో మరొక రివైవల్ విజయనగరం నింజాస్ కి. లేదు, రివ్యూ కోల్పోయారు భీమవరం గార్డియన్స్ కాబట్టి అక్కడ కోరుకునే అవకాశాలు లేవు భీమవరం కి. రెఫరీ డెసిషన్ ఫైనల్ అవుతుంది అండ్ అది విజయనగరం నింజాస్ ఫేవర్ లో వచ్చింది. తొందరపడి ముందుగా వాళ్ళు రివ్యూకి వెళ్ళడం వాళ్ళ ఆ యొక్క లాస్ ఏంటనేది ఇప్పుడు తెలుస్తుంది రాధిక గారు. నిజంగా వాళ్ళు చాలా అప్సెట్ అయ్యారు. రివ్యూకి వెళ్ళి ఉంటే మనది అన్నట్టు, ఎందుకంటే ఎయిర్లో అతను టచ్ చేశాడు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఎస్, విజయనగరం వారు ఆల్మోస్ట్ ఆల్ ఒక్క నెంబర్ తక్కువ ఫుల్ టీంతో కోర్టులో ఉన్నారు. వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం మరింత రెట్టించే విధంగా వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటుకు వచ్చి భీమవరం వారు 2 players మాత్రమే కోర్టులో ఉన్నారు. మరి ఇది సేఫ్ రైడా, డిసైడ్ చేస్తారా, మనం ఆలోచించి తీరాలి. ఎందుకంటే చూడటానికి డిఫెండర్ లాగే కనిపిస్తున్నాడు కాబట్టి మనం మళ్ళీ సూపర్ ట్యాకిల్ అవకాశాన్ని ఉపయోగించుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు వెనక్కి రావడం జరిగింది. ఎస్, ఇట్ ఈస్ ద టైమ్. ద బెస్ట్ రైడర్ ఆఫ్ విజయనగరం నాగబాబు మరి వీళ్ళకి ఓకే ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ ఇక్కడ విజయనగరం నింజాస్. దాంతో మరొకసారి అప్పర్ హ్యాండ్ సాధించింది. 2 touch points and 2 for the all out. టోటల్ గా 4 points సాధించాడు చెక్క నాగబాబు. మరొకసారి boy he is top of the table అనేది మరొకసారి ప్రూవ్ అయింది. అంత క్రంచ్ సిచ్యుయేషన్ లో చక్కగా ఒక అటాక్ చేసిన తర్వాత మరొకరి నుండి కూడా ఎస్కేప్ అవుతూ ఈజీగా వాక్ ఇన్ ది పార్క్ లో వెళ్తున్నాడు. అక్కడ చక్కగా మరి ఆల్ అవుట్ పాయింట్స్ సాధించింది రాధిక గారు. నాగబాబు గారు ఒక రైడ్కి 4 points. ఈ మ్యాచ్లో బహుశా ఇదే ఫస్ట్ టైం 4 points. మరి అతని యొక్క 4 pointsతో వాళ్ళు ఆధిక్యంలోకి వచ్చేసారు, అనుమానమే లేదు. విజయనగరం వారి యొక్క ఆత్మవిశ్వాసం మరింత పెరిగే విధంగా స్కోర్ని కూడా వీళ్ళకంటే 2 points ఆధిక్యతను కైవసం చేసుకున్నారు. ఇక భీమవరం వారి యొక్క ప్రతి రైడు కూడా పోరాట పట్టింతో ఆడవలసిందే. ఎస్, అద్భుతమైనటువంటి రైడ్ చేసినట్టుగా మనం అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కనబడుతున్నాయి. నో డౌట్ మణికంఠ మంచి పాయింట్ని తీసుకొచ్చి మీ యొక్క టీంకి ఊపిరిలో పోస్తున్నావు మణికంఠ, అనుమానమే లేదు. మణికంఠ తన ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఇదే టీమ్ కి అగేన్స్ట్ గా థండర్ 20 చేశాడు. బెస్ట్ డెబ్యూ ప్లేయర్ గా ఉన్నాడు అక్కడ. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 2 matches గ్యాప్ దొరికింది తనకి, ఏ మాత్రం పర్ఫార్మెన్స్ లేదు ఆ మధ్యలో 2 matches లో. ఇక్కడ ఈ రోజు మరోసారి పర్వాలేదు అనిపిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి మాత్రం బోనస్ అటెంప్ట్ చేస్తున్నాడు ఇక్కడ. అండ్ ఇక్కడ మల్టీ టైమ్స్ ఎస్కేప్ అవుతాడా? మల్టీ పాయింటర్ విజయనగరం నింజాస్. రాజశేఖర్ సెంట్రల్ లైన్ దగ్గర ఈజీగా 2 points పట్టుకెళ్ళిపోవడం జరిగింది. చైన్ని బ్రేక్ చేసి, మరి రాజశేఖర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఈ విధంగా చైన్ బ్రేక్ చేసి వెళ్ళడానికి ఉపయోగపడింది. అది విజయనగరం టీం వారి యొక్క అప్రతిహత విజయాలకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే భీమవరం వారు మణికంఠ మళ్ళీ తన యొక్క టాలెంట్ని ప్రదర్శించడానికి తన యొక్క టీంకి ముఖ్య భూమిక పోషించాలి అనే పరిస్థితికి తను నిర్ణయించుకున్నాడు. అందుకే ప్రతి రైడ్ని కూడా తను ఉపయోగించుకోవాలి, బోనస్ అయినా తేవాలి, టచ్ అయినా తేవాలి అనే ఆహర్నిశలు శ్రమిస్తుంది. అద్భుతమైనటువంటి ఓకే మణికంఠ సూపర్ 10 సాధించాడు ఈ మ్యాచ్ లో. 11 points ఫస్ట్ మ్యాచ్ లో థండర్ 20 చేసిన తర్వాత నెక్స్ట్ 2 matches కంప్లీట్ గా డౌన్ అయ్యాడు. మరొకసారి విజయనగరం నింజాస్ పైన మరొక సూపర్ 10 సాధించాడు. చక్కటి టో టచ్ అది. రాధిక గారు 2 points ఆధిక్యతలో ఉన్నటువంటి విజయనగరం వారిని మణికంఠ చాకచక్యంగా రైడ్స్ వరుస కంటిన్యూషన్ రైడ్స్తో స్కోర్ సమానం చేశాడు. ఫస్ట్ హాఫ్ 20 minutes అయిపోయింది. 20 minutes తర్వాత ఈచ్ టీమ్ 19-19 తో ఉన్నారు. ఎవరు కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు అక్కడ. మణికంఠ మరోసారి ఫామ్ లోకి రావటం వర్కౌట్ అవుతోంది భీమవరం గార్డియన్స్ కి. 11 రేట్ పాయింట్ చేస్తున్నాడు. 19-19 రేడింగ్ లో ఏమాత్రం డిఫరెన్స్ లేదు. 14 all టాకిల్ లో మరి భీమవరం గార్డియన్స్ సూపర్ టాకిల్స్ ఎక్కువగా చేసింది కాబట్టి అక్కడ ఆ ఆపోజిషన్ వాళ్ళకు ఫేవర్ లో కనిపిస్తోంది. ఒక ఆల్ అవుట్ పాయింట్స్ విజయనగరం నింజాస్ సాధించారు. సూపర్ టాకిల్స్ 2 చేసింది భీమవరం గార్డియన్స్. అండ్ పలక మణికంఠ మరొకసారి వెల్కమ్ ఆన్ టు ది మ్యాచ్ ఆఫ్ యువ అండర్ ఛాంపియన్షిప్
హాఫ్ లోనే. సో మరొక థండర్ 20 చేయగలడా నెక్స్ట్ 20 మినిట్స్? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఓలేటి ధర్మారావు మాత్రం 4 టాకిల్ పాయింట్స్, బెస్ట్ డిఫెండర్ గా ఉన్నాడు. సో ఫార్ వెరీ వెల్ డన్. మంచి ఎక్సైటింగ్ మ్యాచ్ ఆన్ ది కార్డ్స్ వరకు. కన్వర్జన్స్ కూడా చూసుకోవచ్చు. ఇద్దరికి 18 అటెంప్ట్స్ వచ్చాయి రేట్ చేయడానికి. బట్ విజయనగరం నింజాస్ 2 పాయింట్లు ఎక్కువగా సాధించింది రేడింగ్ లో. డిఫెన్స్ లో ఇద్దరికి ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా సూపర్ టాకిల్స్ తో అదరగొట్టింది విజయనగరం గార్డియన్స్. ఈ రోజు ఈ మ్యాచ్ లో ఆల్రెడీ 3 డూ ఆర్ డై రేట్ చూసాము. అండ్ అందులో ఆల్మోస్ట్ 80% రేట్ సక్సెస్ రేట్ ఉంది ప్లేయర్స్ కి. 7 బోనస్ పాయింట్లు భీమవరం గార్డియన్స్ సాధించింది. అందులో మోస్ట్ ఆఫ్ దెమ్ మణికంఠ సాధించాడు. అండ్ ఇదే విధంగా కొనసాగితే మ్యాచ్ డౌన్ ది వైర్ వెళ్ళటం ఖాయం మహేష్. ఇక్కడ మణికంఠ చేసినటువంటి ఫీట్స్ చూడొచ్చు. తన ఫస్ట్ రేడ్ లోనే బ్యాక్ ట్రాకింగ్ స్కిల్స్ చేశాడు. తన ఫేవరెట్ టీం అనిపిస్తుంది. ఇదే టీమ్ కి అగేన్స్ట్ గా థండర్ 20 చేశాడు. అండ్ ఈ రోజు ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ లోనే మరొక సూపర్ 10 చేశాడు. టో టచెస్ ఎంత బ్రిలియంట్ గా చేస్తున్నాడో చూడొచ్చు. అదే పొజిషన్ లో ఆడతాడు, లెఫ్ట్ కార్నర్ పొజిషన్ లో. అక్కడ నుండే పాయింట్స్ తెస్తున్నాడు. బోనస్ తెచ్చిన, టచ్ తెచ్చిన, టో టచెస్ తెచ్చినా కూడా. అండ్ సెకండ్ హాఫ్ 20 మినిట్స్. మరి ఎవరు టేబుల్ టాపర్ అవుతారు ఈ నెక్స్ట్ 20 మినిట్స్ మనం డిసైడ్ చేయొచ్చు. మరి భీమవరం గార్డియన్స్ రివెంజ్ తీసుకుంటుందా విజయనగరం నింజాస్ పైన? రాధిక గారు మీరు అన్నట్టుగా భీమవరం గార్డెన్స్ రివెంజ్ తీర్చుకోవడానికి వారి యొక్క కోచ్ గారితో అత్యుత్తమ సంప్రదించడం, అలాగే మణికంఠ తన యొక్క స్కిల్ని నిరూపించడానికి ఫస్ట్ రైడ్ తనే సద్వినియోగం చేసుకోవడం, ఏ విధంగా అయినా సరే ఈ యొక్క మ్యాచ్లో విజయం సాధించాలి అనే వారి యొక్క పట్టుదల, వారి యొక్క క్రీడా నైపుణ్యం కనబడుతుంది. యాస్ మరొకసారి అప్లై చేశాడు. ఓకే, బోనస్ ప్లస్ 1 పాయింట్ భీమవరం గార్డియన్స్, జెర్సీ నంబర్ 17 అవుట్. చక్కగా మల్టీ పాయింటర్ రేడ్ బోనస్ చేశాడు, టచ్ పాయింట్ చేశాడు మణికంఠ. కిక్ ఎగ్జిక్యూట్ చేయటంలో స్విఫ్ట్ టో టచెస్ చేస్తున్నాడు, కిక్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. రైట్ కవర్ పైన అటెంప్ట్ చేశాడు, హ్యాండ్ టచ్, దాంతో పాయింట్. దాంతో మరొకసారి 2 పాయింట్ల లీడ్. సెకండ్ హాఫ్ క్విక్ గా కలిసి వచ్చేసింది. అండ్ చెక్కా నాగబాబు ది లీడ్ రేడర్ ఆఫ్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. అండ్ ఇక్కడ సూపర్ రేడ్ అనే ఛాన్స్ కనిపిస్తోంది. ఫస్ట్ బోనస్ అటెంప్ట్ తర్వాత 2 టచ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. విజయనగరం నింజా కేవలం ఒకే ఒక పాయింట్ ఇచ్చారు. ఇప్పుడు రివ్యూ కోరుకోవాలి విజయనగరం నింజాస్. బోనస్ అయితే జరిగింది, తర్వాత 1 టచ్, తర్వాత 2 టచ్. సో సూపర్ రేడ్ ఆన్ ది కార్డ్స్ ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ. సో రివ్యూ కోరుకోవాలి టీం. రాధిక గారు వాళ్ళు ఆ ప్రయత్నంలోనే ఉన్నట్టున్నారు. నిజంగా అదిగో వారు అప్లై చేశారండి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. What is your 2 points? 2 points. TV Empire, Vijayanagaram Ninja Challenge, 2 points. Our decision, 1 point. Please review. విజయనగరం నింజాస్ కేవలం 2 పాయింట్స్ అంటున్నారు. నాకేమో సూపర్ రేడ్ అయింది అనిపిస్తుంది. ఒక్కసారి యాక్షన్ రీప్లే చూద్దాము. చెక్కా నాగబాబు వచ్చాడు సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ రేడ్ కి మేబీ ఫుల్ రేడ్ చూస్తే బాగుంటుంది. నాకు రైట్ కార్నర్ లో బోనస్ చేశాడు ఫస్ట్ అనిపించింది. తర్వాత లెఫ్ట్ ఎండ్ టచ్ అయ్యాడు, తర్వాత మరొకరిని కూడా రైట్ కవర్ ని టచ్ అయినట్టుగా అనిపిస్తోంది. వెళ్తూ లాబీ త్రూ వెళ్తూ నంబర్ రైట్ కవర్ 29 జెర్సీని టచ్ అయ్యాడు అనిపిస్తోంది. బట్ ఫుల్ రేడ్ చూస్తే బాగుంటుంది టీవీ రెఫరీ. రాధిక గారు మీరు అన్నట్లుగా ఫుల్ రైడ్ చూపించినట్టయితే కనుక డెఫినెట్గా బోనస్ కూడా అవకాశం ఉండొచ్చు అనే ఉద్దేశం ఉంది ఆడియన్స్కి అందరికీ. కానీ మనకి ఇక్కడ వాళ్ళు అప్లై చేసిన ఛాలెంజ్కి మాత్రమే వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఏమవుద్దో చూద్దాం రిజల్ట్. మరి టీవీ రెఫరల్ మోస్ట్లీ కంప్లీట్ గా చెక్ చేస్తారు, అపీల్ చేసిందే కాకుండా మహేష్. సో ఐఎమ్ హోపింగ్ అదొక్క బోనస్ కి చెక్ చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది. బట్ నెవర్తెలెస్ రివ్యూ అయితే రీటైన్ అవుతారు. ఎందుకంటే అట్లీస్ట్ 1 పాయింట్ అయితే కాదు, 2 పాయింట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాగబాబు. ఎస్ టీవీ రెఫరీ ఖచ్చితంగా ఫుల్ రేడ్ని చెక్ చేస్తున్నాడు అనిపిస్తోంది నాకు. చెక్ చేస్తే గనక
బోనస్ అయ్యిందేమో అనిపించింది. అది గనక జరిగితే సూపర్ రేడ్ అవుతుంది నాగబాబుకి. అదర్వైజ్ కూడా టచెస్ అయితే 2 జరిగినట్టుగా క్లియర్ గా కనిపిస్తోంది మనకు. రివ్యూ అయితే ఎట్టకేలకు మిస్ అవ్వరు. ఇక్కడ విజయనగరం నింజాస్ చాలా క్వైట్ గా తమ పని తను చేసుకుంటూ వెళ్తున్నటువంటి ప్లేయర్స్ చూస్తున్నాం ఇక్కడ. రాధిక గారు మీరు అన్నట్టుగా సూపర్ రైడ్ అవునట్టయితే కనుక విజయనగరం వారికి ఇది ఉత్సాహం, భీమవరం వారికి నిరుత్సాహం. 2 points. Vijayanagar Ninjas, jersey number 1217 out. అడిగింది అమ్మాయినా పెట్టదు అంటారు. సో ఇదే జరిగినట్టుంది. మీరు అన్నట్టుగానే 2 పాయింట్స్ అడిగారు. సో 2 ఇచ్చారు. ఇక్కడ ఇంకా ముందు ఇక్కడ అటాక్ కి వెళ్లే కన్నా ముందు రేడ్ చూస్తే బాగుండేది. బట్ నెవర్త్లెస్ రివ్యూ అయితే రీటైన్ అయ్యారు. 2 పాయింట్స్ అయితే లభించాయి చెక్క నాగబాబు అండ్ విజయనగరం నింజాస్ కి. మరి భీమవరం నుండి మణికంఠ ఎంటర్ అయ్యారండి. మణికంఠ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తున్నాడు ఈ మ్యాచ్లో. రెట్టించిన ఉత్సాహంతో అతను చాలా తెలివితేటలు ఉపయోగించాడు. కానీ అలర్ట్ అయ్యారు డిఫెండర్స్. 1 పాయింట్ మణికంఠ సాధించి దాని యొక్క టీంకి ఊపిర్లు ఊదుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ నాగబాబే, ఎందుకంటే నాగబాబు ఇక ఎవర్ గ్రీన్ రైడర్గా విజయనగరం నుండి ఎన్నో పాయింట్స్ సాధించినటువంటి క్రీడాకారుడు. మరి తను ఏ విధంగానైనా సరే ఎలాంటి అవకాశం భీమవరానికి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో అతను రైడ్ చేస్తూ మరి టచెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. చెస్ నెంబర్ 11 నాగబాబు విజయనగరం. yes, beautiful ride, no doubt in that. ఈ కార్నర్ని కూడా సూపర్ రేడ్ అవుతుంది. ఇది మాత్రం సూపర్ రేడ్ అవుతుంది 100%. లేదు మరొకసారి రివ్యూ కోరుకోవచ్చు. క్లియర్ బోనస్ అటెంప్ట్ అది అండ్ క్లెయిమ్ కూడా చేశాడు. బోనస్ కూడా ఫస్ట్ టైం క్లెయిమ్ చేశాడు. బట్ దాన్ని మరి రివ్యూ కోరుతారా మేడం? ఇంకా వాళ్ళ ఆ సెక్షన్ కి వెళ్ళలేదు, తీసుకోవట్లేదు. వాళ్ళు మనకు వచ్చిన 2 పాయింట్స్ చాలు అనుకున్నారు. కానీ ఇది ఒక రియల్ అద్భుతమైనటువంటి రైడ్. ఏమవుతుందో వేచి చూడాలి. 3 డిఫెండర్స్ ఎప్పటికే రైడర్ని టచ్ అయ్యి పట్టుకోవడం జరిగింది. కానీ రెఫరీస్ ఆల్రెడీ 1 రెఫరీ ఈస్ గివింగ్ 3. బట్ ఫైనల్ గా ఏమవుతుందో మనం ఎదురు చూద్దాం. భీమవరం గార్డియన్స్ కి రివ్యూ అవకాశాలు లేదు కాబట్టి రెఫరీ డెసిషన్ వాళ్ళకైతే ఫేవర్ గా వెళ్ళింది. సూపర్ రేడ్ అంటున్నారు. దాన్ని విజయనగరం నింజాస్ ఛాలెంజ్ చేయాల్సిందే ఇప్పుడు. ఎందుకంటే చాలా క్లోజ్ టు ది మిడ్ లైన్ వెళ్ళారు. టై హోల్డ్ కాస్త మిస్ఫైర్ అయింది. బట్ కంప్లీట్ గా క్రాస్ అయ్యాడా లేదా అనేది చెక్ చేసుకోవాలి మహేష్. అక్కడ ఫాలో త్రూ అయితే చక్కగా చేశారు. బ్యాక్ ట్రాకింగ్ చేశారు రేడర్ ని. విజయనగరం వారు మాకు 3 మేము టచ్ అవ్వలేదు అని 100% కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు. విజయనగరం నింజా ఛాలెంజ్ 2 points. అవర్ డెసిషన్ 3 points. ప్లీజ్ రివ్యూ. విజయనగరం నింజాస్ మరి రివ్యూ కోరుతున్నారు. 2 టచ్ పాయింట్లు మాత్రమే అన్నట్టు. వేరే రెఫరీ మాత్రం సూపర్ రేడ్ ఇచ్చాడు. 3 టచ్ పాయింట్స్ ఇచ్చాడు. రైట్ కవర్ వెళ్ళాడు. అడ్వాన్స్ గా డబల్ థై హోల్డ్ చేశాడు. ఫార్వర్డ్ ఫాల్ అయిపోయాడు రేడర్. తర్వాత లెఫ్ట్ కార్నర్ నుండి వచ్చి టచ్ అయ్యాడు. తర్వాత ఇన్ ప్లేయర్ అయితే టచ్ అవ్వలేదు. రైట్ కార్నర్ నుండి టచ్ అయ్యాలా లేదా అనేదే క్వశ్చన్. అంతకన్నా ముందు మిడ్ లైన్ రీచ్ అయ్యాడా? ఇది మాత్రం మిడ్ లైన్ అయితే రీచ్ అయిపోయాడు రేడర్ అయితే సేఫ్. అది కంప్లీట్ గా క్రాస్ అయ్యాడా లేదా జూమ్ చేసి చూసే తప్ప తెలియట్లేదు. కంప్లీట్ గా ప్రతి లైన్ క్రాస్ అవ్వాలి కబడ్డీలో. రాధిక గారు క్రాస్ అవునట్టుగానే కనబడుతుంది. టిప్ ఫింగర్ ఎడ్జ్ ఆఫ్ ద లైన్ టచ్ అవునట్టుగా మనకి కొంత అవగాహన కలుగుతుంది. అయితే 3rd ప్లేయర్ కూడా రైడర్ని టచ్ చేశాడు. మరి ఏమవుతుందో రివ్యూలో చూడాలి. రివ్యూ కోల్పోతుంది ఇక్కడ. సార్ ప్లీజ్ రిపీట్. హలో, ఎవరెవరు ఫస్ట్ టచ్ అయ్యారో ఆ సీక్వెన్స్ లోనే అవుట్ అవ్వాలి. ఆ సీక్వెన్స్ లోనే రివైవ్ అవ్వాలి. కాబట్టి జెర్సీ నెంబర్స్ కూడా అడుగుతారు. ఎవరు ఫస్ట్ టచ్ అయ్యారు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అనేది. 3 points. భీమవరం గార్డియన్స్. జెర్సీ నెంబర్ 17, 14 and 4 out. భీమవరం గార్డియన్స్ కి కెప్టెన్ ఎవరు యూజ్ అవర్ నో రివ్యూ. టాకిల్స్ చేశారు. సో ఇద్దరికి కూడా రివ్యూ అవకాశాలు కోల్పోయారు. రైట్ కార్నర్ సపోర్ట్ కి వెళ్ళిన డిఫెండర్స్ క్విక్ గా రెస్పాండ్ అవ్వాలి. అది జరగలేదు. దాంతో మరి సూపర్ రేడ్ ఇచ్చేశారు. దాంతో మరి 2 point అడ్వాంటేజ్ భీమవరం గార్డియన్స్ కి. చెక్క నాగబాబు టీమ్ ని రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది.
నిజమే రాధిక గారు, నాగబాబు రిస్క్ చేయకపోతే ఏదైనా జరగచ్చు. ఒకవేళ అనుకోకుండా కానీ కోర్టు ఖాళీ అవుతే మళ్ళీ భీమవరం వారి యొక్క ఆధిపత్యం ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. అలాగే భీమవరం గార్డియన్స్, భీమవరం బుల్లోళ్ళ ఒక్కడికి ఒకళ్ళు, ఇందులో మనీ ముఖ్యంగా అని ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి, విజయం అందించాలి నా టీంకి అని పడుతున్నటువంటి ప్రయాస మనం తప్పనిసరిగా అభినందించాలి. కోర్టులో నలుగురు ఉంటే నలుగురిని కూడా కలయి తిప్పుతున్నాడు, అనుమానం లేదు. మన యొక్క ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేకపోతే ఏమవుతుందో ఎదురు చూడాలి. ఓ ఫాలోయింగ్ వచ్చాడు కానీ ప్లేయరు. వావ్, మై గాడ్, ఆల్మోస్ట్ 30 సెకండ్స్ వరకు ఆడాడు. అటు ఇటు ఇటు అటు ప్రతి ఒక్క సైడ్ ట్రై చేస్తూనే ఉన్నాడు. అండ్ వస్తూ వస్తూ ఇక్కడ మాత్రం లక్కీగా మారాడు. బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. 15th రేట్ పాయింట్ మణికంఠకి. సైలెంట్ గా వస్తున్నాడు కానీ చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ 4th సూపర్ 10 ఆన్ ది ట్రాట్. వరుసగా ఆడిన 4 మ్యాచ్ల్లో సూపర్ 10s పైన సూపర్ 10s చేశాడు చెక్క నాగబాబు. నాగబాబు యొక్క అందించగలడా? రాధిక గారు, నాగబాబు యొక్క రైడ్కి ఇది ఒక కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే వాళ్ళ కోర్టులో ముగ్గురే ఉన్నారు. ఏ విధంగా అయినా టచ్ పట్టుకెళ్ళాలనుకున్నాడు కానీ సేఫ్ రైడ్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు సూపర్ ట్యాకిల్ ఛాన్స్లో విజయనగరం వారు ఉన్నారు. మళ్ళీ మణికంఠ తన యొక్క విజృంభణను ప్రారంభించడానికి కోర్టులో ఎంటర్ అయిపోయాడు. అది ఇప్పుడు ఏమవుతుంది, ఇలా డిఫెండర్స్ తనని బంధించగలరా? ఓహో, క్లియర్ టచ్. రాధిక గారు, అనుమానం లేదు, మణికంఠ అప్రతిహాతంగా తన యొక్క జయత్రయాత్ర కొనసాగించడానికి సర్వశక్తులు పడుతున్నాడు. మంచి బాడీ లాంగ్వేజ్ తో కూడా ఉన్నాడు. ఎస్, పర్ఫార్మెన్స్ ఆల్వేస్ స్పీక్స్ అన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైతే తను బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడో ఎంత క్విక్ గా రన్ చేస్తాడో చూడొచ్చు. టార్గెట్ వైపు దూసుకెళ్లి టచ్ చేశాడు. బ్రిలియంట్. ఇక్కడ ఈ ప్లేయర్ టీమ్ ఆల్అౌట్ ప్రమాదం నుండి ఖచ్చితంగా తప్పించాల్సిందే. కేవలం బోనస్ చేస్తే సరిపోదు, మల్టీ పాయింట్స్ కావాలి. చెక్క నాగబాబు టోటల్ గా 57 రేట్ పాయింట్స్, 4 సూపర్ 10s ఆడిన 4 మ్యాచ్ల్లో యావరేజ్ గా 14+ రేట్ పాయింట్స్. వండర్ఫుల్. ఇక్కడ మరి సూపర్ రేట్ అవుతుందా? లేదు, నాగబాబుని కూడా టార్గెట్ చేశారు, టాకిల్ చేశారు. బోనస్ అయితే లభిస్తుంది కానీ తర్వాత టాకిల్ చేసింది. నెక్స్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ లభిస్తాయి భీమవరం గార్డియన్స్ కి. రాధిక గారు, మణికంఠ తన యొక్క పోరాటాన్ని ఎక్కడా వెనకడుగు వేయకుండా చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుంది అనిపిస్తుంది. ఏం జరుగుతుందో చివరికి కానీ భీమవరం వారి యొక్క విజయానికి దారులు పూర్తిగా సహకరిస్తున్నాయి. విజయనగరం వారు సుమారుగా 6 పాయింట్లు వెనకబడి ఉంటారనిపిస్తుంది. ఈ అడ్వాంటేజ్ని వాళ్ళు తీసుకుని భీమవరం వారు ఎక్కడి నుంచే వాళ్ళు ప్రతి రైడ్ని, ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ జాగ్రత్తగా ఆడినట్టయితే డెఫినెట్గా విజయనగరం వారి మీద చరిత్ర సృష్టిస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే విజయనగరం ఇప్పటికే ఎన్నో విజయాలతో వారి యొక్క అభిమానులని రెట్టించిన విధంగా పెంచుకున్నారు. కానీ భీమవరం వారు ఈ యొక్క మ్యాచ్తో అనేక మంది క్రీడాభిమానులని వారి యొక్క వశం చేసుకుంటున్నారు. నిజంగా మణి భీమవరానికి ఒక మణిహారంలా, ఒక డైమండ్ లాగే ఆ చెస్ నెంబర్ 20 తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. కుట్టు వస్తుంది. ఓకేనా? రెడీ? రాంబాబు రెడీగా ఉంది. టీమ్ ఆల్ అవుట్ తర్వాత మరోసారి ఆల్ ఇన్ అయితే అయ్యారు. ఇంపార్టెంట్ సజెషన్స్ కోచ్ అయితే ఇవ్వటం చూసాము. బట్ ఈ రోజు మాత్రం భీమవరం గార్డియన్స్ అన్స్టాపబుల్ గా ఉన్నాడు. ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలన్న కసితో బరిలోకి దిగినట్టుగా కనిపిస్తోంది. అండ్ మణికంఠ మరోసారి ఫామ్ లోకి రావడం, డిఫెన్స్ కూడా సూపర్ టాకిల్ చేయటం అన్ని కలిసి వస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి విజయనగరం నింజాస్ నుండి 6 పాయింట్స్ లీడ్ లో భీమవరం గార్డియన్స్ ఉన్నారు. ఇక్కడ క్లియర్ బోనస్ అటెంప్ట్ జరిగిందేమో అనిపిస్తోంది. బోనస్ పాయింట్ లభించింది, దాంతో స్కోర్ డిఫరెన్స్ కాస్త తగ్గించారు. మణికంఠ అన్స్టాపబుల్ గా ఉన్నాడు ఈరోజు. రాధిక గారు, మణికంఠ తన యొక్క వయసు ప్రాబ్లం ఏంటో ఎంతసేపు టచ్ల కోసం చూస్తున్నాడు, బోనస్ కోసం ప్రయత్నించట్లేదు, అలాగే సక్సెస్ అవుతున్నాడు. అద్భుతం. 2 పాయింట్లని అత్యంత తేలికగా ఒకే కారణం నుండి కైవసం చేసుకున్నటువంటి మణికంఠ తన యొక్క టీం కోసం చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాడాలి అని డిసైడ్ అయినట్టు మనకి కనబడుతుంది. మణికంఠ నీ యొక్క ప్రయత్నం నిరుపయోగం కాకూడదు. అలాగే విజయనగరం నుండి బాహుబలి రైడర్ లాగా ర్యాష్ నెంబర్ 11 నాగబాబును చూడగానే వాళ్ళ యొక్క టీం అభిమానులందరికీ డెఫినెట్గా మనకి పాయింట్ వస్తుంది అని ఒక నిర్ణయంతో ఉంటారు. తను కూడా ఒక ప్రయత్నం చేశాడు.
బోనస్కి. ఇక టచ్ కోసం చూస్తున్నాడు. ఎస్, నాగబాబే సక్సెస్ అవ్వాడు. ఎందుకంటే సింగిల్గా వచ్చి ఆపడం అనేది జరగని పని నాగబాబుని. అలాంటిది ఎందుకు వచ్చాడో ఆ కారణం నాకు అర్థం లేదు. 1 బోనస్, 1 పాయింట్, 2 పాయింట్లతో నాగబాబు తన యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి వారి యొక్క టీంకి కొత్త చైతన్యాన్ని అందిస్తున్నాడు. ఫస్ట్ బోనస్, తర్వాత టర్న్ అండ్ అటాక్ చేశాడు. అండ్ టాల్ రైడర్ కాబట్టి ఈజీగా మిడ్ లైన్ రీచ్ అయిపోయాడు. 1 వర్సెస్ 6 బోనస్కి అవకాశం ఉంది అభిలాష్ రెడ్డికి. కానీ బాక్ లైన్ దగ్గరే ఫుట్ వర్క్, డిఫెన్స్ కాన్షియస్గా ఉండాలి ఇక్కడ విజయనగరం నింజాస్. ఆల్మోస్ట్ చాలా ఫార్వర్డ్ ఫాల్ అయ్యి ఆడుతున్నారు. దాంతో ఈజీగా టార్గెట్ అవుతున్నారు. రైట్ కవర్ పైన చాలా చక్కటి టచ్ పాయింట్ అది అభిలాష్ రెడ్డికి. రాంబాబు అవుట్. దాంతో రివైవల్ కూడా సింపుల్ రైడ్తో చక్కటి పాయింట్ని చెస్ నెంబర్ 12 భీమవరం పట్టుకెళ్ళడం జరిగింది. ఏమీ కష్టం లేకుండా అత్యంత టెక్నిక్ని యూజ్ చేసి మరి హ్యాండ్ టచ్ చేసి పాయింట్ పట్టుకెళ్ళాడు. మళ్ళీ నాగబాబు యువతల మణి, అవతల నాగబాబు ఏ రైడ్కి ఎవరికి ఛాన్స్ ఇవ్వం మేము అన్నట్టుగా డిసైడ్ అయ్యారు. ఈ విజయాలు మాకు చాలా అత్యంత అవసరం. మేము ఏ సమయంలోనే కూడా నిరుత్సాహపడము, మా టీంని వెనకను వేయనివ్వము అని పోరాడుతున్నారు. నాగబాబు అలాగే పాయింట్ చేశాడు. చెస్ నెంబర్ 15 టచ్ చేసి నాగబాబు బ్యూటిఫుల్ రైడ్ అమ్మ, అద్భుతమైన హ్యాండ్ టచ్ చేసావు. ఓకే, మళ్ళీ మణి సమయం ప్రారంభమైంది. నిజంగా మణి కోతకు వస్తున్నాడు అంటేనే ఏదో అద్భుతం జరుగుతుంది అని చెప్పి అనిపిస్తుంది. 2 జట్లలోని యువతలు విజయనగరంలో వాళ్ళు కూడా కొంచెం చిన్నపాటి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏదైనా చేయగలుగుతున్నాడు మణి, ఎందుకు మనం మణిని హోల్డ్ చేయలేకపోతున్నాము అని చెప్పి వాళ్ళు కూడా చాలా డివర్షన్లో ఉన్నారు. ఓకే, మణి 19 రేట్ పాయింట్స్ సూపర్. థండర్ 20కి ఒకే ఒక పాయింట్ డిఫరెన్స్ లో. కానీ నాగబాబు మాత్రం మెల్లిమెల్లిగా పాయింట్ తీసుకొస్తూనే ఉన్నాడు. మరొక థండర్ 20 చేయగలడా మణికంఠ? తను ఆడిన ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ లో విజయనగరం నింజాస్ కి అగేన్స్ట్ గానే థండర్ 20 మోర్ దెన్ 25 రేట్ పాయింట్ చేశాడు. ఇది మరి థండర్ 20th రేడ్ కాబోతుందా? పలక మణికంఠ బోనస్ కి కూడా అవకాశం ఉంది కాబట్టి డీప్ గా వెళ్తున్నాడు. మరొక థండర్ 20 ఆన్ ది కార్డ్. వెరీ వెల్ డన్. చెప్పినట్టుగానే రైట్ టు రైడ్కి వస్తున్నాడు. రైట్ టు రైడ్ ఈజీగా పాయింట్ టచ్ చేసుకుని పట్టుకుని వెళ్తున్నాడు. దురదృష్టం 2వ టచ్ జస్ట్లో మిస్ అవ్వాడు. కానీ మణికంఠ పూర్తిగా తన భుజాలపైనే భీమవరం గార్డియన్స్ యొక్క విజయాన్ని భారంగా వేసుకొని ముందుకు నడిపిస్తున్నాడు. మరి మిగిలిన డిఫెండర్స్ అట్లీస్ట్ డిఫెన్స్నైనా బాగా వాళ్ళకి కాసినట్టయితే మనకి కొంత వాళ్ళు సహాయం చేసినట్టు అవుతారు. నో, వెరీ బ్యాడ్. రైడర్ సేఫ్. బోనస్ ప్లస్ 1 పాయింట్ విజయనగరం నింజాస్. మల్టీ పాయింటర్ రేడ్ విజయనగరం నింజాస్ కి కూడా ఒక బోనస్, ఒక టచ్ పాయింట్. ఆల్మోస్ట్ చాలా క్లోజ్ మ్యాచ్ ఇది. క్లియర్ బోనస్ తర్వాత తనకున్నటువంటి పవర్ ని అవుట్వర్డ్ టర్న్ తీసుకున్నాడు ఎస్కేప్ కి. దాంతో కేవలం 4 పాయింట్ డెఫిసిట్ మాత్రమే. క్లోజ్ టు 9 minutes గేమ్ ఉంది. మణికంఠని ఎందుకు ఆపలేకపోతున్నారు? థండర్ 20 నెంబర్ 2 ఫర్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. ఓన్లీ ప్లేయర్ టు డూ సో ఫార్. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో 22nd రేడ్ పాయింట్. తన రికార్డ్ తానే బ్రేక్ చేయగలడా? జెర్సీ నంబర్ 17 25 రేట్ పాయింట్స్ ఇన్ ఏ మ్యాచ్ తీసుకురాగలడా మణికంఠ? తన ఉన్న ఫామ్ చూస్తుంటే పాసిబుల్ అయితే అనిపిస్తుంది. యాటిట్యూడ్ కూడా అగ్రెసివ్ గా ఉంది. ఆపోజిట్ టీమ్ ని తన హావభావాలతో కాస్త టీజ్ అయితే చేస్తున్నాడు. రాధిక గారు, మణి ఎంత కష్టపడి తెస్తున్నాడో అలాగే నాగబాబుకి అంత ఈజీగా ఇస్తున్నారేమో అనిపిస్తుంది. డిఫెండర్స్ కొంత తమకు తాముగా చెక్ చేసుకోవాలి. మరి ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారో అర్థం అవట్లేదు. నాగబాబుకి చాలా ఈజీ అయిపోతుంది రైడ్కి వెళ్ళడం, పాయింట్ టచ్ చేయడమే అనే ఉద్దేశం. ఇంకా మణి వెళ్ళాడంటే చాలా కష్టపడుతున్నాడు పాయింట్ టచ్ చేయడానికి. కానీ నాగబాబుకి ఎందుకు ఈజీగా వాళ్ళు పాయింట్ ఇచ్చేస్తున్నారో అర్థం అవట్లేదు. మరి వాళ్ళ యొక్క కోచ్ గారు వాళ్ళు ఒక్కసారి సమన్వయపరిస్తే బాగుంటుంది. మరి మళ్ళీ టైం మణి ఏ అవకాశాన్ని వదులుకుంటలేదు. మీరన్నట్టుగా ఈ తన యొక్క రికార్డుని తనే పగలగొట్టాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క రైడ్ పాయింట్స్ని బ్రేక్ చేయాలి. వచ్చిన ఈ అవకాశం వదిలాడు అంటే కనుక నిజంగా బ్యాడ్. మణి దురదృష్టం. బ్రిలియంట్ టాకిల్ అది. ఎప్పుడైతే రైట్ కవర్ టై హోల్డ్ కి వెళ్ళాడో బ్యాక్ హోల్డ్ జరిగింది. డబుల్ థై హోల్డ్ అండ్ లెఫ్ట్ కార్నర్ చూడొచ్చు. చక్కటి బ్యాక్ హోల్డ్. మణికంఠ పైన రివెంజ్ తీసుకుంటున్నట్టుగా ఉన్నారు. అండ్ మణికంఠ కూడా ఏంటి బాస్ ఇది అన్నట్టుగా అడుగుతున్నాడు.
దాంతో ఫస్ట్ టైం మరి మణికంఠ ఆఫ్ ది కోర్ట్ వెళ్ళడం చూస్తున్నాం. కేవలం 3 పాయింట్ డెఫిసిట్ ఇన్ ఫేవర్ ఆఫ్ భీమవరం గార్డియన్స్. అండ్ చెక్క నాగబాబు వచ్చాడు ఈజీగా. రాధిక గారు ఇందాక మనం అనుకున్నట్టుగా టచ్ పాయింట్ చేశాడు, బ్యాక్ వెళ్ళిపోయాడు అక్కడ. రాధిక గారు ఇందాకే మనం అనుకున్న ఆటలో ఏదైనా జరగచ్చు అని. ఎన్నో అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయి. మరి భీమవరం వారి గార్డియన్స్ వారి స్కోర్ పెరగడం, మళ్ళీ అలాగే అదే విజయనగరం వారిది ఆధిక్యాన్ని ప్రదర్శించడం, ఇలా ఇప్పటికి 3-4 సార్లు స్కోర్ని అప్ అండ్ డౌన్ చేస్తూ అభిమానులందరినీ కూడా ఉర్రు తొలగిస్తున్నారు. వారి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వారి ఇరు జట్లు కూడా మరి విజయం ఎవరిని వరిస్తుందో మనం వేచి చూడవలసిందే. అయితే భీమవరం వారికి ఒకంత నిరుత్సాహం. మణి కోర్టు బయటికి వెళ్ళాడు కాబట్టి. కోచెస్ ఏం చెప్తున్నారు ఒకసారి విందాం. సూపర్ ట్యాకిల్ అయ్యింది. ఓకేనా, 5 నిమిషాలు ఉంది. క్లోజ్ టు 7 minutes గేమ్. ప్రాపర్ టాకిల్ అయ్యండి అని చెప్తున్నాడు టీమ్ కి. పాకెట్స్ గేమ్ మీద ఓకేనా, రెడీగా ఉంటుంది. వంశీ రెడీగా ఉండు, ఫోకస్ గా ఆడండి అని చెప్తున్నారు. బట్ ఇక్కడ విజయనగరం నింజాస్ కి ఒక అడ్వాంటేజ్, ఒకవేళ టై అయినా కూడా వాళ్ళు టేబుల్ టాపర్ అవుతారు. వేరిన్ గెలిస్తేనే భీమవరం గార్డియన్స్ టేబుల్ టాపర్ అవుతారు. సో అదొక్క అడ్వాంటేజ్ అయితే ఉంది. బట్ దెన్ విజయనగరం నింజాస్ గెలుపు అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్. అండ్ చెక్క నాగబాబు కూడా 18 రేడ్ పాయింట్స్తో ఉన్నాడు. సో ఒకే మ్యాచ్లో మనం 19 రేడ్ పాయింట్స్తో ఉన్నాడు. సో ఒకే మ్యాచ్లో మరి 2 థండర్ 20s చూడొచ్చా అంటే వెరీ మచ్ పాసిబుల్ అనిపిస్తోంది. రాధిక గారు వాళ్ళ యొక్క కోచ్ మీరు అన్నట్టుగానే మనం సూపర్ ట్యాకిల్ తోటే మన యొక్క శక్తిని నిరూపించుకున్నాం. మళ్ళీ అలాంటి అవకాశం వస్తుంది, దాన్ని మాత్రం మీరు సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి వెళ్ళారు. కానీ దురదృష్టం వచ్చినటువంటి రైడరే డిఫెండర్స్గా దొరికిపోయాడు. మరి ఇక్కడ ఇద్దరు మాత్రమే మిగిలారు భీమవరంలో. విజయనగరం టీమ్ ఎఫర్ట్ కనిపిస్తోంది. చాలా బ్రిలియంట్ గా ఆడుతున్నారు. ఇక్కడ మెల్లిమెల్లిగా కంబ్యాక్ అవుతుంది విజయనగరం నింజాస్. రైట్ కవర్ డిఫెండర్ మరొకసారి కన్సిక్యూటివ్ గా మణికంఠన్ ఇది సేమ్ టాకిల్ చేశాడు. తర్వాత ఈ రేడర్ ని కూడా సిమిలర్ గా టాకిల్ చేశాడు. నాగబాబు థండర్ 20 చేయగలడా ఈ సీజన్ లో? టాప్ రేడరే కాదు, థండర్ 20 చేయగలిగే రేడర్ అవుతాడా అనేది చూడాల్సిందే. 19 రేడ్ పాయింట్స్, 111. రాధిక గారు నాగబాబు ఇందాక ఒకసారి పాయింట్ కావాలి నాగబాబుకి. థండర్ 20 కావాలి అంటే ఇద్దరు ప్లేయర్స్ ఒక వైపుగా పుష్ చేశాడు. థండర్ 20 ఫర్ చెక్క నాగబాబు. విజయనగరం నింజాస్ మ్యాచ్ లో 2 థండర్ 20 చూసాము యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో. ఫస్ట్ మణికంఠ, తర్వాత చెక్క నాగబాబు. వెరీ వెల్ డన్. రాధిక గారు ఇందాక అలాగే ఇలాంటి ఒక చక్కటి అవకాశం, ఇద్దరు డిఫెండర్లే ఉన్నప్పుడు నాగబాబు ఇద్దరిని అవుట్ చేసి 2+2 4 పాయింట్ తెచ్చాడు. ఇప్పుడు అలాగే చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఒక డిఫెండర్ని టచ్ చేసి వచ్చేసాడు. ఇక ఒక్క ప్లేయర్ మాత్రమే మిగిలాడు భీమవరం గార్డియన్స్కి. తను ఏం చేయబోతున్నాడో చూడాలి. తను డిఫెన్స్ వేరే చేయకూడదు. అండ్ ఇక్కడ మరొకసారి కన్సిక్యూటివ్ గా రైట్ కవర్ లో ఉన్న డిఫెండర్ టైకోట్స్ చేయటం 3 సార్లు వరుసగా టైకోట్ చేశాడు. దీంతో సెకండ్ టైం ఆల్ అవుట్ పాయింట్స్ సాధించింది విజయనగరం నింజాస్. దీంతో చాలా గ్యాప్ తర్వాత విజయనగరం నింజాస్ లీడ్ లోకి రావటం చూసాం. ఎప్పుడైతే మణికంఠని టాకిల్ చేశారో తర్వాత నుండి టీం రికవర్ అవ్వలేదు. అక్కడ భీమవరం గార్డియన్స్ రైట్ కవర్ మాత్రం చాలా చాలా ఇంప్రెసివ్ టాకిల్ చేస్తున్నాడు విజయనగరం నింజాస్ కి. వెరీ వెల్ డన్. డైయింగ్ మినిట్స్ లో ఇట్లా ఆల్ అవుట్ పాయింట్స్ సాధిస్తే రికవర్ అవ్వటం కష్టం ఉంటుంది. థండర్ 20 తర్వాత చెక్క నాగబాబు మరొకసారి ఇక్కడ సెకండ్ టైం విక్టరీ సాధిస్తారా భీమవరం గార్డియన్స్ కి అగేన్స్ట్ గా? ఇక్కడ మాత్రం టాకిల్ చేశాడు రైట్ కార్నర్ డిఫెండర్. రాధిక గారు మీరు అన్నట్టుగానే నాగబాబుని ఆపలేరు అని అనుకున్నారు, కానీ అద్భుతమైనటువంటి డిఫెన్స్తో నాగబాబుని బ్రేక్ చేయడంతో మళ్ళీ వాళ్ళలో నూతన ఉత్తేజం ప్రారంభమవ్వింది. మణికంఠ సంసిద్ధుడై ఉన్నాడు రైడ్కి. యాస్ రెఫరీస్ యొక్క విజయంతో రైడ్కి వచ్చేసాడు. మరి 6 ఉన్నారు. బోనస్ తీస్తాడా, టచ్ కోసమే ప్రయత్నం చేస్తాడా చూడాలి. ఎందుకంటే మణి ప్రతి రైడ్ని కూడా ఉపయోగించుకుంటున్నాడు. మణి చెస్ నెంబర్ 20. వెరీ బ్యాడ్ లైన్. బ్రిలియంట్ డైవ్ టాకిల్ లెఫ్ట్ కార్నర్ నుండి మణికంఠని మరొకసారి బెంచ్ పైకి పంపించారు. నాగబాబు రివైవల్ లభించింది. బట్ దెన్ టాకిల్ అయితే చేశారు. ఇక్కడ 23 రేడ్ పాయింట్స్ మణికంఠకి. తన రికార్డు తాను బ్రేక్ చేయాలి అంటే ఇంకొక 3 పాయింట్లు కావాలి. అది కావాలి అంటే రివైవల్ జరగాలి. రివైవల్ జరగాలి అంటే డిఫెన్స్ సపోర్ట్ ఇవ్వాలి. అది జరుగుతుందా? చెక్క నాగబాబు థండర్ 20 తర్వాత టాకిల్ అయిన తర్వాత మరొకసారి కామ్ అండ్ కంపోజ్డ్ గా
ఫోకస్డ్ ప్లేయర్ గా కనిపిస్తున్నాడు. క్లియర్ బోనస్ అటెంప్ట్ అది. బోనస్ తో రివైవల్స్ ఉండవు, బట్ స్కోర్ డిఫరెన్స్ పెరుగుతూ పోతుంది. తమకు ఫేవర్ గా ఉంది సిచ్యుయేషన్ కాబట్టి ఎక్కడ కూడా జంకట్లేదు. టచ్ పాయింట్ కూడా సాధించాడు. Bonus plus 1 point. బోనస్ ప్లస్ Vijayanagar టచ్, సో 2 Jersey number పాయింట్స్ 3 out. చెక్క నాగబాబుకి. రాధిక గారు మణికంఠ రికార్డ్ మణికంఠ బ్రేక్ చేయలేకపోతే అట్లీస్ట్ నాగబాబు బ్రేక్ చేయగలడా? పాసిబిలిటీస్ ఎన్నో ఉన్నాయి మహేష్, చెప్పండి. రాధిక గారు, వర్షానికి చెట్లు చిగురిస్తాయి కానీ మణికంఠ బయటికి వెళ్ళడంతో భీమవరం గార్డియన్స్ యొక్క ఆశలు చిగురించట్లేదు అని అర్థమవుతుంది. నిజంగా వాళ్ళు ఒక్కొక్కరిగా నిరుత్సాహంతో డిసైడ్ చేయలేని పరిస్థితుల్లో వచ్చి డిఫెండర్స్ దొరికిపోతున్నారు. మరి విజయనగరం వారి యొక్క డిఫెన్స్ని కూడా చాలా వ్యూహాత్మకంగా బలీనం చేశారు. దానితో అటు ఎఫెన్స్ ఇటు డిఫెన్స్ రెండు స్కిల్స్లోని కూడా అప్రతిహతంగా వారి యొక్క జయత్రయాత్ర నడుస్తుంది. ఇప్పుడు పవన్ చెస్ నెంబర్ 4 రైడ్ కోసం ఉరకలెత్తున్నాడు. కోర్టులో ఎంటర్ అయిపోయాడు. పవన్ ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ క్రీడాకారుడు, కబడ్డీ మీదే జాబ్ సంపాదించినటువంటి ప్లేయరు, అత్యద్భుతమైన డిఫెన్స్ ప్లేయరు. ఒక్కొక్కసారి ఎఫెన్స్ని కూడా విజృంభిస్తాడు పవన్. మరి పవన్ ఈ సమయంలో వెళ్ళాడంటే సమయాన్ని వృధా చేయాలనే ఉద్దేశంతో తన మెయిన్ రైడర్ని వెళ్ళనివ్వకుండా తను కంట్రోల్ చేస్తూ అదిగో టైంని వేస్ట్ చేస్తున్నాడు. పవన్ యొక్క అనుభవం ఇక్కడ ప్రత్యేకించి ఉపయోగిస్తున్నాడు రాధిక గారు. లెస్ దెన్ 2 minute గేమ్. మణికంఠ లేడు. 5 point డెఫిసిట్ లో ఉంది భీమవరం గార్డియన్స్. మరొక్కసారి మరి అపజయం చవచూస్తుందా విజయనగరం నింజాస్ పైన భీమవరం గార్డియన్స్? పాసిబిలిటీస్ ఉన్నాయి. రైట్ కవర్ మాత్రం ఏమన్నా ఇంప్రెస్ చేస్తున్నాడా? రైట్ రైడర్ వస్తే తన పైకి వస్తే టై హోల్డ్ చేస్తున్నాడు. లెఫ్ట్ రైడర్ వస్తే ఫాలో త్రూ కొడుతున్నాడు. హై కూడా సాధించాడు. సో ఆల్మోస్ట్ మరి విజయనగరం నింజాస్ టేబుల్ టాపర్ అయ్యే ఛాన్స్ 100% కనిపిస్తుంది. బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది గేమ్. చక్కగా ఫాలో త్రూ ఇచ్చాడు, డాష్ కొట్టాడు. మీరన్నట్లుగానే ఇక వాళ్ళు ఆశలు చిగురించే అవకాశం లేవు. విజయం కోసం చాలా తక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే కోర్టులో సూపర్ ట్యాకిల్ ఆన్ ఉన్న నాగబాబు తన యొక్క స్కిల్తో వాళ్ళని భయభ్రాంతులను చేస్తూ అది ఈజీగా చాలా తెలివితేటలుగా 2 పాయింట్ల ఉన్న ముగ్గురు ఇద్దరిని అవుట్ చేసి 2 points. ఇక్కడ చెక్క నాగబాబు 25 రేట్ పాయింట్ చేశాడు. ఆల్మోస్ట్ స్కోర్స్ లెవెల్ చేశాడు. మణికంఠకి ఈక్వల్ గా ఇక్కడ. సో ఈ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో సెకండ్ ప్లేయర్ ఇన్ ఎ మ్యాచ్ 25 రేట్ పాయింట్ చేశాడు. ఇంకా కూడా ఆపర్చునిటీ ఉంది. తనకి ఇంకొక పాయింట్ తీసుకొస్తే రికార్డ్ బ్రేక్ చేయగలడు మణికంఠ. అది టాప్ రేడరే కాదు, టాప్ రేట్ పాయింట్స్ ఇన్ ఎ మ్యాచ్ కూడా తీసుకున్నటువంటి ప్లేయర్ అవుతాడు. డిఫెన్స్ వావ్ అనిపిస్తున్నారు ఇక్కడ. Rider out. ఆ ఒక్క పాయింట్ కూడా ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. 3 points. Vijayanagar ఆల్ అవుట్ పాయింట్స్ సాధించింది. ఇక్కడ ఇవేష్ చెక్క నాగబాబు వెళ్ళాలి, ఇంకొక పాయింట్ తీసుకురావాలి. మణికంఠ రికార్డ్ బ్రేక్ చేయాలి. అండ్ టాప్ రేడరే కాదు, టాప్ మోస్ట్ రేట్ పాయింట్స్ ఇన్ మ్యాచ్ అవ్వాలి. రాధిక గారు రికార్డ్ బ్రేకింగ్ మ్యాచ్ అని చెప్పొచ్చు ఇది. అత్యంత షార్ట్ టైంలోనే అందరినీ కూడా ఆల్ అవుట్ చేశారు. ఎందుకంటే జస్ట్ కొద్ది క్షణాల ముందే భీమవరం గార్డియన్స్ ఆల్ అవుట్ అవ్వడం, మళ్ళీ కళ్ళు తెరిచేమా లేదన్నంత సమయంలోనే ఆల్ అవుట్ చేయడం అనేది విజయనగరం వారి యొక్క విజయానికి పూర్తిగా బాటలను వేసింది. వారు చాలా తెలివితేటలుగా ప్రతి రైడ్ని కూడా సమయాన్ని ఎక్కడ వృధా చేయాలి, ఎక్కడ సద్వినియోగం చేయవలసినప్పుడు నాగబాబు, వృధా చేయవలసినప్పుడు పవన్ వ్యూహాత్మకంగా వాళ్ళ యొక్క టీంను ముందుకు నడిపిస్తున్నారు. నో డౌట్ ఈ విజయం మాదే అనేంత ధీమాగా వాళ్ళు ఈ యొక్క ఆట చివరి క్షణాలని కూడా ఎక్కడ ఆవేశపడకుండా సమయంతో ఆడుతున్నారు. కానీ భీమవరం గార్డియన్స్ చేసేది ఏమీ లేక చాలా నిరుత్సాహమైన రైడ్ని ప్రదర్శించడం అనీజీగా వాళ్ళని ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ రాధిక గారు మీరు చెప్పాలి. మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఖచ్చితంగా అలర్ట్ గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వెమరపాటు చూపించాడు బ్యాక్ హోల్డ్, ఇది సందీప్ నర్వాల్ చేశాడు అనూప్ కుమార్ పైన ప్రొఫెషనల్ లీగ్ లో. ఆ తర్వాత ఇది కమాల్ మూమెంట్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో. చివరి క్షణాల్లో కూడా వారు టైంఅవుట్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క కోచ్ గారు ఏమి సూచనలు ఇచ్చారో చాలా చివరి క్షణాల్లో కూడా అలర్ట్గా ఉండి తీరవలసిందే, స్కోర్ని ఎక్కువగా మనం లీడ్ తీసుకోవాలి అని ఏదో సంకేతాలు అందించడం జరిగింది. ఆట ప్రారంభమైంది రాధిక గారు. మరి భీమవరం గార్డియన్స్ వారి యొక్క రైడ్ కోసం రెఫరీస్ యొక్క
ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎంటర్ అవ్వారు. ఎస్, మరి వీళ్ళు కూడా చూడండి ఈజీగా రైడ్కి సింపుల్ పాయింట్ ఇచ్చి పంపేయడం, సమయాన్ని ఏ విధంగా మనం కొనసాగించాలి, కంప్లీట్ చేసుకోవాలి అని ఆలోచన ఉన్నారు. మరొకసారి సెషన్ నెంబర్ 11 నాగబాబు సంసిద్ధుడవుతున్నాడు తన యొక్క క్రీడా నైపుణ్యాన్ని, ఎఫెన్స్ స్కిల్ని ప్రదర్శించడానికి. మీరన్నట్టుగా ఏదైనా రికార్డు ఉంటే అది సాధించాలి అంటే తక్కువ సమయం ఉంది. నాగబాబు ప్రతి రైడ్ని కూడా ఉపయోగించుకున్నట్టయితేనే ఈ యొక్క మ్యాచ్లో అత్యుత్తమ మోర్ స్కోర్ వ్యక్తిగతంగా చేసిన వాడు అవుతాడు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. 24 రేట్ పాయింట్స్ మీద ఉన్నాడు. ఇంకొక పాయింట్ సాధిస్తే అట్లీస్ట్ మణికంఠకి ఈక్వల్గా అవుతాడు. థండర్ 20 చేయటమే కాదు, టాప్ స్కోరర్ దాంట్లో కూడా నిలబడతాడు. ఒకే మ్యాచ్లో 25 పాయింట్స్ చేశాడు మణికంఠ. అండ్ నాగబాబు కూడా చేయగలడా అంటే ఎస్ చేయగలడు. 25 పాయింట్స్ ఇన్ అ మ్యాచ్. అండ్ విజయనగరం నింజాస్ కూడా 50+ పాయింట్స్ సాధించింది. ఓన్లీ ది థర్డ్ టీమ్ టు డు సో యువాంధ్ర ఛాంపియన్షిప్. దీంతో మరి సెకండ్ టైం కూడా విజయనగరం నింజాస్ భీమవరం గార్డియన్స్ ని మట్టి కరిపించింది యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో. 2 సార్లు మరి ఓటమి పాలైంది భీమవరం గార్డియన్స్ విజయనగరం నింజాస్ పై. దీనితో మరి టేబుల్లో లీడర్ బోర్డ్ లో పూల్ బిలో పూల్ ఏ లో మరోసారి టేబుల్ టాపర్ గా ఉంటారు విజయనగరం నింజాస్. లాస్ట్ 5 మినిట్స్ లో గేర్ మార్చి ఆడింది విజయనగరం నింజాస్. స్పెషల్లీ ఆ రైట్ కవర్ డిఫెండర్, లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ వాళ్ళు చేసినటువంటి ఫీట్స్ హ్యాట్స్ ఆఫ్. నాగబాబు అన్స్టాపబుల్ గా మారాడు. ప్రతిసారి వెళ్ళాడు, పాయింట్స్ తీసుకొచ్చాడు. దాంతో మణికంఠ స్కోర్స్ ని లెవెల్ చేశాడు. 25 రేట్ పాయింట్స్ ఇన్ మ్యాచ్. అండ్ దీంతో పూల్ ఏలో టేబుల్ టాపర్ గా మరొకసారి విజయనగరం నింజాస్ సెకండ్ టైం విక్టరీ సాధించింది భీమవరం గార్డియన్స్ పైన. రాధిక గారు, ఆట ముగిసింది. విజయనగరం వారు విజయాన్ని ఎగరేసుకు వెళ్ళిపోయారు. మీరన్నట్టుగానే మరి ఈ యొక్క పూల్లో విజయనగరం వారు అత్యుత్తమ విజయాలను సాధించడం, మరి వారు ఏ స్థానంలో ఉన్నారో మీరే మాకు ఒకసారి అందరికీ ప్రేక్షకులందరికీ తెలియజేయవలసి ఉంటుంది. ఇప్పుడు అవినటువంటి మ్యాచ్ గురించి కూడా డీటెయిల్స్ ప్రతిదీ క్షుణ్ణంగా మరొకసారి క్రీడాభిమానులకు మీరు అందించాలని What a game of kabaddi చూసాం ఇక్కడ. 51-41 హై స్కోరింగ్ ఎన్కౌంటర్. టోటల్గా 92 పాయింట్స్ ఆన్ ది బోర్డ్ ఉన్నాయి. రేడ్ పాయింట్స్ 31-35. ఒకే మ్యాచ్ లో థండర్ 20 చేసినటువంటి ఇద్దరు ప్లేయర్స్ ని చూసాము. టాకిల్ పాయింట్స్ చూసుకుంటే 8-10. ఫస్ట్ హాఫ్ లో భీమవరం గార్డియన్స్ అద్దర కొట్టారు డిఫెన్స్ లో. బట్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి విజయనగరం నింజాస్ రైట్ కవర్ డిఫెండర్ చేసినటువంటి ఫీట్స్ మణికంఠ